హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఈరోజు ఏం జరుగుతుంది? ఆరు గుప్తా గారు ఇంకా చాలా చాలా బాధపడుతూ ఇంటిని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆరు ఇలా అంటూ ఉంటుంది గుప్తా గారితో, నేను ఇంకా వెళ్ళవలసిన సమయం వచ్చింది కదా గుప్తా గారు అని చెప్పి అన్న వెంటనే, అవును బాలిక అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటారు. ఇంకా మనకి మనోహరి ఆ ఫోన్ని బయట పడేసి ఇంక ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు ఇంక శాశ్వతంగా ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతావు, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. చూడు బాలిక, నేను ఇలా తీసుకువెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది మనసుకి, కానీ ఏమీ చేయలేం, మా కర్తవ్య నిర్వహణలో నిన్ను తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చింది, అందుకే మేము ఇంక ఇది చేయక తప్పదు అని చెప్పేసి, కాబట్టి నిన్ను చెప్పకుండా తీసుకువెళ్ళాలి, కానీ నేను ఇంకేమీ చేయలేను, నా మనసు కూడా చాలా బాధగా ఉంది అని గుప్తా గారు ఆరుతో అంటూ ఉంటారు. ఆరు కూడా ఇంకా పదండి గుప్తా గారు అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గుప్తా గారితో చెప్తుంది. ఇంక గుప్తా గారు ధూమ్ తక్క అన్న వెంటనే ఇంకా ఆరు తన పక్కన నుంచి అలా పైకి వెళ్తుంటే అక్కడ ఇంట్లో సంబంధించిన విషయాలన్నీ తనకు గుర్తుకొస్తాయి. అమర్తో గడిపిన క్షణాలు, పిల్లలతో గడిపినవి, బాగీతో గడిపినవి అన్నీ అలా ఆలోచిస్తూ ఈ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గుప్తా గారు, రుణము తీరిన బంధం జ్ఞాపకం తెచ్చుకోకు బాలిక, ఇంకా అవన్నీ అక్కడే వదిలేసి నువ్వు ప్రశాంతంగా పద పైలోకముకు అని చెప్పి అన్న వెంటనే ఇంకా ఆరు ఇంకా ఎక్కువ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. తన ఇంటిని, తన పిల్లల్ని చివరిసారిగా చూసుకుంటూ ఉంటుంది. ఆ జ్ఞాపకాలని అవన్నీ కూడాను. ఇంకా యమలోకంకి వెళ్తూ ఉంటుంది ఆరు. ఇంక ఇదంతా గుప్తా గారు చూసి చాలా బాధపడుతూ ఉంటారు. తను కూడా ఏమీ చేయలేక. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.